తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నం కాగా, మరొక వైపు కరూర్ ఘటనకు సంబంధించిన కేసులో టీవీకి అధినేత విజయ్కి సిబిఐ నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీని వెనుక రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్ ముందున్న ఆప్షన్లేంటి? ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ బీజేపీ వైపు మొగ్గు చూపుతారా అనేటటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే తమిళనాడులోని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో జోరును చూపిస్తున్నాయి. ఓవైపు పొత్తుల కోసం చర్చలు, మరోవైపు ప్రత్యర్థిని చిత్తు చేసే ఎత్తులను అమలు చేయడంలో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. ఇక కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వ్యవహారంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ కు సిబిఐ నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్ వేదికగా జరిగిన టీవీకే బహిరంగ సభ పెను విషాదంగా మారింది. ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. భద్రతా వైఫల్యాలే దీనికి కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. కరూర్లో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనకు సంబంధించి కేసులో టీవీకే అధినేత విజయ్ను విచారించేందుకు సిబిఐ సిద్ధమైంది. ఈ కేసులో వివరణ ఇచ్చేందుకు జనవరి 12న తమ ఎదుట హాజరు కావాలని విజయ్కు సిబిఐ అధికారులు సమన్లు జారీ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ విషాద ఘటనపై సుప్రీంకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో విచారణ వేగవంతం చేసిన సిబిఐ అధికారులు ఇప్పుడు ఏకంగా టీవీకే పార్టీ అధినేతకి నోటీసులు జారీ చేశారు. గతేడాది సెప్టెంబర్లో కరూర్లో విజయ్ నిర్వహించిన భారీ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఊహించని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సెట్ విచారణ పక్షపాతంగా ఉంటుందని భావించిన విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించి మరీ కరూర్ ఘటనపై సిబిఐ విచారణ చేసేలా చేయడం సఫలమయ్యారు. ఇదొక రకంగా డీఎంకే ప్రభుత్వాన్ని తాను నమ్మడం లేదనే సంకేతాన్ని ఇవ్వడమే కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ చేతుల్లోకి కరూర్ తొక్కిసలాట కేసు వెళ్లేలా చేసింది. ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విజయ్ని సిబిఐ అధికారులు విచారించడం, తదనంతరం ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోననే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమిళనాడులో బలపడాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బీజేపీకి విజయ్ ఓ గొప్ప ఆయుధంలా కనిపిస్తున్నారు. విజయ్ తన తొలి రాజకీయ సభలో బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా, డీఎంకేని రాజకీయ శత్రువుగా ప్రకటించారు. అయితే అమిత్ షా ఇటీవలి తమిళనాడు పర్యటన తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ మాదిరిగా తమిళనాడులో విజయ్ను తమ కూటమిలోకి తెచ్చుకోవడం ద్వారా డీఎంకే వ్యతిరేక ఓట్లను చీలకుండా చూడాలనేది బీజేపీ మాస్టర్ ప్లాన్. అయితే అది అంత సులభం కాకపోవచ్చు. కానీ ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అదే కరూర్ ఘటనపై సిబిఐ విచారణ జనవరి 12న ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని విజయ్కు సిబిఐ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షా పర్యటన ముగిసిన వెంటనే ఈ పరిణామం జరగడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందనే చర్చ నడుస్తోంది. ఒకవైపు కేసు విచారణ పేరుతో విజయ్ను ఇరకాటంలో పెడుతూనే మరోవైపు రక్షణ కల్పిస్తామనే హామీతో టీవీకేతో పొత్తుల దిశగా చర్చలు జరిపే అవకాశం లేకపోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. టీవీకే అధినేత విజయ్ ముందు ఇప్పుడు 2 దారులున్నాయి. ఒకటి, కరూర్ ఘటన కేసులో సిబిఐ విచారణను ఎదుర్కొంటూ ఒంటిని పోరాటం చేయడం. 2, డీఎంకే నుంచి ఎదురయ్యే కక్ష సాధింపు చర్యల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో సయోధ్యలు కుదుర్చుకోవడం. ఒకవేళ విజయ్ బీజేపీతో చేతులు కలిపితే అది ఆయనకున్న తమిళ జాతీయవాద ముద్రను దెబ్బతీసే ప్రమాదం ఉంది. కానీ అధికార పార్టీ నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోవాలంటే ఆయనకు కేంద్రమండ అవసరమనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి విజయ్ బీజేపీ గుప్పెట్లోకి వెళ్లిపోయారని చెప్పలేం. కానీ అమిత్ షా వ్యూహం ప్రకారం విజయ్ను ఎన్డీఏ వైపు తిప్పుకునే ప్రయత్నాలైతే ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకవేళ టీవీకే బీజేపీ మధ్య పొత్తు కుదిరితే అది తమిళనాడులో సరికొత్త రాజకీయ కూటమికి దారితీస్తుంది. అలా కాకుండా విజయ్ ఒంటరిగానే వెళితే సిబిఐ విచారణ ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అనూహ్య మార్పులకు దారితీసే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా విజయ సారథ్యంలోని టీవీకే ఎవరితో జట్టు కడుతుంది, ఎవరికి ప్రత్యర్థిగా ఎన్నికల్లో నిలుస్తుందనేది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతోంది.